కోపపడిన వాడితో ఒకరు సహవాసం చేస్తారంట. ఎవరు అంటే కయీను వంటి వారు ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. అదేంటి? కయీను దుష్టుని సంబంధ. ఆదాము తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె ఒక కుమారుని కని యెహోవా దయ వల్ల నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అంటే ఈ బిడ్డ ఎవరి సంబంధి? దేవుడి సంబంధి. కానీ ఇప్పుడే సంబంధం అయ్యాడట, దుష్టుని సంబంధం అయ్యాడు. ఈ కోపంలో ప్రవేశించిన ఒక వ్యక్తి ఉన్నాడు అనగానే ఎవరు తెలిసిపోద్దానంటే దుష్టుడు తెలిసిపోద్ది. అప్పుడు ఆ దుష్టుడు వచ్చి ఏం చేస్తాడనంటే దుష్ట సాంగత్యము మంచి నడవడించాడు, దుష్టుడు సావాసం చేస్తాడన్నది ఒక ఉదాహరణ చెప్తాను. సాధారణంగా ప్రతి సంఘ సభ్యుడికి సువార్తికుడు అంటే చాలా గౌరవం ఉంటుంది. ఎంత గౌరవం అంటే స్పీడ్ బండి వెళ్ళిపోతున్నప్పుడు కనబడిన వెంటనే బ్రేక్ వేసి బ్రదర్ వందనాలండి అని చెప్పేసి అయినా వెళ్ళిపోతారు కదా. అదే సువార్తికుడి మీద కోపం వచ్చింది అనుకోండి, మాట్లాడు పలకరించడు, ఒకవేళ ఆయన వందనాలు చెప్పినా కూడా అని అనుకుని వెళ్ళిపోయే స్థితికి వెళ్ళిపోతారు.